వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. అక్రమ అరెస్ట్ అయ్యి కర్నూలు జైలులో ఉన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖతులో పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాగా ఆయన పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా యత్నించడం కలకలం రేపింది. వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు ఆయనను కలిసేందుకు విచ్చేసిన వైసీపీ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేశారు. ప్రతిపక్ష నేతను కలవడానికి వస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు నేతలు అక్కడే నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షల పర్వం కేవలం నాయకులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు శాపంగా మారింది. కర్నూలు కడప జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసర పనులపై వెళ్తున్న ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసుల అత్యుత్సాహం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే తాము గంటల తరబడి ఎండలో నరకం చూడాల్సి వచ్చిందని సాధారణ ప్రయాణికులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వైసీపీ ఆగ్రహం. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవడానికి వస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగడానికి కూడా పోలీసుల తీరే కారణమని వారు మండిపడ్డారు. సార్ కళ్యాణ్ నుంచి విజయవాడ నిన్న ధర్నా ఉంది సార్, ధర్మపోట దీక్ష అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎంఆర్పీ ఆదేశాల మేరకు నిన్న మేము వెళ్ళాము. నిన్న క్లోజ్ అయిపోయింది. నైట్ బయలుదేరి ఇప్పుడు మేము ఈ రూట్లో పోదామని చెప్పేసి వస్తే ఇక్కడ వెళ్ళదండి, జగన్ సార్ ప్రోగ్రామ్ ఉంది, మీరు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి అంటారు. మాకు అసలు ప్రోగ్రామ్ ఉంటుంది మాకు తెలియదు. యాక్చువల్ గా మన అక్కడ వెళ్ళదని అడ్డగిస్తున్నారు. మన దీనికి మేము ఏం చెప్పాం, మళ్ళీ ఇట్లా పోండి, బుగ్గ మీద పోండి, తర్వాత మీద పోదంటే మాకు లాంగ్ అవుతుంది. వచ్చినట్టు పోతుంది, మాకు తెలిసిన రూట్ అని. ఇప్పుడు అడ్డగిస్తే దీనికి మేమేం సంబంధం చెప్పాలి? సార్ ఒప్పుకోవడం లేదు సార్, మనల్ని మా పోలీసు మమ్మల్ని అడ్డగించినారు. హైదరాబాద్ స్కూల్ కాలేజ్ కాడికి సార్ వాళ్ళు అడ్డగించుకున్నారు. సార్ వాళ్ళు అడ్డగించుకొని మమ్మల్ని డోర్ తిరిగిపోమంటున్నారు. వాళ్ళతో సాధించుకునే చేత కాక జనరల్ ప్రయాణికులను ఆపితే ఎట్లా? వాళ్ళతో సాధించుకోవడం చేత కాక జనరల్ ప్రయాణికులను ఆపితే ఎట్లా? అంతేనా కదా? అదే మరి ఏంది ఇది పద్ధతి? హైవేలలో నిర్బంధించడం అందరికీ ఇబ్బందే కదా, జనరల్ ప్రయాణికులకు అలా ఇబ్బందే కదా. పోతారు, పోతే ఆయన మీద అభిమానం ఉంటే పోతారు, పోకుండా ఉంటారు. ఆపుతారా మీరు? ఇప్పుడు పోవాలంటే పోవచ్చు, అదేం కాదు. కాకపోతే బాగుండదు. డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ ఇచ్చి మేము ఆగుతున్నాం. ప్రతి దానికి ఇదే పద్ధతి పాటిస్తే ఎట్లా మీరు?